కాన్ఫిడెన్స్. మనం ఏమి అడిగినా ఆయన మనకు ఇస్తాడంట. చాలా మంది అడిగి అలసిపోయారు, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది చేయకూడదు. కొంతమంది చేద్దామన్నారు కానీ భయాలు నిన్ను ఆపేశాయి. దేవునితో సహవాసము కొరకు నీవు ప్రార్థించాలి. ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రతిరోజు ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడే దేవుడు. ఎంతమంది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు? ఎనీవన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. అందరూ చెప్పండి, ఎవరైనాను క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి. నీవేం అడిగినా ఈ రోజు నుంచి ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నావు కాబట్టి ఆయన చిత్తానుసారముగా నీవేం అడిగినా ఆయన నీకు దయచేయు దేవుడు. సో పేతురుతో అంటున్నాడు, ఇదిగో ఈ దేవునితో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెలుసుకోవడం అనే దాని మీద నేను సంఘాన్ని కడతాను. మొదటి కాన్ఫిడెన్స్ అనండి, విశ్వాసం అనండి, ధైర్యం అనండి. అంటే మనం ఏం అడిగినా దేవుడి అనేటువంటిది ఒక ధైర్యం. ఒకళ్ళు పడిపోయావా, సైతాన్ అన్నాడు నీకు ప్రార్థన ఆలకించడం. నో నో నో, మళ్ళీ నువ్వు లేచి నుంచొని ముందుకెళ్ళిపోయే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సో ఇఫ్ యూ ఫాల్, హి ఈస్ నాట్ టేకింగ్ ఎ స్టిక్ టు బీట్ యు అప్, హి ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు గెట్ అప్ అండ్ గో అహెడ్. అందరూ చెప్పండి, నా దేవుడు మంచి దేవుడు. సో యువర్ గాడ్ ఈస్ అ గుడ్ గాడ్. సో ఈస్ నాట్ వెయిటింగ్ యూ టు బీట్ అప్, దట్స్ హిస్ విల్. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే ఏం చేస్తాడంటే ఆయన చేసే పని మనల్ని మహిమ నుంచి అధికం తీసుకెళ్తాడు. సో నోబడీ ఈజ్ సపోజ్ టు బి అట్ ద సేమ్ లెవెల్. No receiver of Jesus Christ is supposed to be at the same level. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేసే పని ఏంటంట, మనల్ని తీయండి ఒకసారి. Let us go to 2 Corinthians chapter 3. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. అంటే చదవం. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో వన్ ఆఫ్ ద జాబ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఆల్వేస్ టేక్ యూ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్. సో హోలీ స్పిరిట్ ఈస్ ఎ పుషింగ్ స్పిరిట్. ఇప్పుడు నెట్టుతా ఉంటాడంట. ఒక్కొక్కసారి ఈ పుష్ ఎలా వస్తుందంటే కష్టాల మూలంగా కూడా రావచ్చు, బాధల మూలంగా కూడా రావచ్చు. ఓకే, ఉదాహరణకి మొదట దేవుడి శిష్యులకి ఏం చెప్పాడు? మీరు అన్యజనుల వద్దకు వెళ్ళొద్దు, తప్పిపోయిన గొర్రెలైన ఇజ్రాయేలు వారి వద్దకే వెళ్ళి వారికే స్వస్థపరచండి, వారికే ఆత్మీయ ఆహారం పెట్టండి, శరీరాహారం పెట్టండి, వారినే స్వస్థపరచండి. అవునా? సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం వేసాడు డైలాగు? మీరు వెళ్ళి సర్వలోకానికి స్వార్థ ప్రకటించండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? బయటికి వెళ్ళకుండా యెరూషలేములోనే ఉన్నారు. సమ్ టైమ్స్ హోలీ స్పిరిట్ నీ శ్రమ, ఒక్కొక్కసారి నీకు వచ్చేటువంటి శ్రమ నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి. See that? Not to kill you or destroy you or put you down. నీ రోగం నిన్ను చంపడానికి కాదు, నీ రోగంలోంచి సాక్ష్యం వచ్చి అనేకుల రోగాలు పోవడానికి. అందుకనే పరిశుద్ధాత్ముడు నీలో ఏం జరుగుతున్నా ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు పని ఏంటంటే నిన్ను మహిమ నుంచి అధికమై. He pushes you. He's always inside. Come on man, I want to go to the next level. This is his job. పక్కన వాళ్ళు చెప్పు, పరిశుద్ధాత్ముడు లోపల నుండి నిన్ను తోస్తాడు అన్నాడు. దట్స్ హిస్ జాబ్, హిస్ జాబ్. ఓకే, చూద్దాం. God wants us to go from survival mode into take our mode. చాలా మంది కష్టం వచ్చి ఒకరు కష్టం వచ్చాక వస్తారు. కరెక్టే, దేవుడు చేస్తాడు. ప్రయాసపడే భారం మోసుకున్న ఏ భారమైనా వాళ్ళని తీసుకొస్తాడు. కానీ అది ఆయన చిత్తం అక్కడితో ఆగిపోదు. ఆయన నీ తండ్రి, నిన్ను సృష్టించాడు, నీకు ఒక ప్లాన్ ఉన్నాడు. నిన్ను విడిపించడమే కాదు, నీ ద్వారా కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన యాకోబుని అంటాడు, యాకోబు నిన్ను విడిపించాను, ఆ బంధకాల్లోంచి 20 సంవత్సరాల బానిసత్వం లాభం నుంచి విడిపించాను. ఎందుకు? నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించి గొప్ప దేశముగా చేసి నీ దేశాన్ని చూసి అన్ని దేశాలు నా వద్దకు రావాలని. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. God wants us to shift our fear into faith that what God says will be done in our life. మనకు భయాలు ఉంటాయి. పెళ్ళి అవుతుందా? ఉద్యోగం వస్తుందా? నా డబ్బులు నిలబడతాయా? నేను బతుకుతానా? నాకు ఆరోగ్యం ఉంటుందా? నాకు లాభాలు వస్తాయా? నాకు అన్ని బాగా జరుగుతాయా? జరగవా? భయం. పరిశుద్ధాత్ముడు ఈ భయము నుంచి ఆయన ఏం చెప్తే జరుగుతుంది అనే విశ్వాసంలోకి నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దట్స్ హౌ యు షిఫ్ట్ ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. అందుకే ఎప్పుడైతే వాక్యం వింటావో దేవుడు వాగ్దానం ఇస్తాడో, ఇది జరుగుతుంది, నన్ను విడిపిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు పిల్లలు పుడతారు,
వాళ్ళు పెద్ద అవుతారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు కట్టుకుంటా. ఈ రోజు నీ భయాలన్నీ విశ్వాసాలుగా మారును గాక. సో ద హోలీ స్పిరిట్ వాంట్ టు గో టు దట్ లెవెల్. ఫియర్స్ ఉంటాయి, బట్ గాడ్ డజంట్ వాంట్ టు లివ్ ఇన్ ఫియర్ ఆల్ యువర్ లైఫ్. జీవితాంతము ఈ భయాలతో ఉండాలని దేవుని చిత్తం కాదు. దేవుడు ఏం చెప్తే అది జరుగుతుంది, ఇవన్నీ కాదు, అది జరిగి తీరుతుంది అనేటువంటి విశ్వాసంలోకి మీరు ఎదుగుదురు గాక. దిస్ ఈస్ వాట్ ద హోలీ స్పిరిట్ వాంట్ టు డు. గాడ్ వాంట్స్ ద స్లేవ్స్ ఆఫ్ ఈజిప్ట్ to be free from bondage, to learn and fill the planet with his redemption and supernatural presence, to make the people know that the earth and the fullness belongs to God. దేవుడు బానిసల్ని ఎందుకు విడిపించాడు అంటే నేర్చుకోవడం కోసం. దేనికోసం? నేర్చుకోవడం కోసం. వాళ్ళని విడిపించి వాళ్ళు వెంటనే ఎందుకు తీసుకెళ్ళలేదు? కానాను ఎందుకు తీసుకెళ్ళలేదు? తీసుకెళ్ళిపోవచ్చు. 2 వారాల జర్నీ అంట, 2 వారాలు ఐగుప్తు నుంచి కానానికి. కానీ వాళ్ళు ఏం చేశాడు? 40 సంవత్సరాలు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. వాళ్ళ బానిసలు. టు లెర్న్ యువర్ రిడెంప్షన్ ఈజ్ టు లెర్న్. వై ద డిలే? ఎందుకంటే ఈ సమయంలో వారు ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. ఏమి నేర్చుకుంటున్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. He tempted them, tested them. పగల ఎండ దెబ్బ చంపేసిందా వాళ్ళని? ఎండ ఎడారిలో చంపలే. రాత్రి వడదెబ్బ, చలి చంపలే. నథింగ్ హ్యాపెన్ టు దెమ్. పాములు కుట్టాయా? తేళ్లు కుట్టాయా? ఏమన్నా చంపేశాయా? అడవిలో పురుగులు ఒక్కటే కుట్లే. పోనేమన్నా బట్టలు మాసాయా? మాయలే. కాళ్ళు వాసాయా? 40 సంవత్సరాలు బట్టలు మాయలేదంట. అంటే దేవుడు యొక్క అద్భుతాల రుచి చూసి ఆయన నిన్ను ఆయన ఎంత గొప్పవాడో తెలిసేటట్టు చేయడానికే ఆలస్యము చేస్తున్నాడు. సో యువర్ డిలే టైమ్ ఈజ్ యువర్ లెర్నింగ్ టైమ్. 1 Corinthians chapter 10 చూడండి 7:17. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. చూడండి, వాళ్ళు ధ్యానించట్లేదంట. అరే నా బట్టలు మాయటం లేదు, పగల ఎండ దెబ్బ తగ్గట్లేదు, రాత్రి తగ్గట్లేదు, ఏం జరగట్లేదు, నీళ్ళు వస్తున్నాయి అంటే ఇవన్నీ దాని గురించి ధ్యానించడం మానేసి, ఆ దేవుడికి తెలుసుకోవడం మానేసి తిని తాగి పాటలు పాడుతున్నారంట. 2 మటుకు అబ్జర్వ్ చేస్తున్నారంట. ఎవరో? జాషువా, కాలెబ్. వావ్, 40 years. లుక్ వాట్ హస్ హ్యాపెండ్. లుక్ వాట్ డిడ్ గాడ్ డు. ఎవరి జీవితాల్లో అయితే ఆలస్యం జరుగుతుందో, ఈ రోజున ఆలస్యాన్ని నేర్చుకునే సమయముగా మార్చుకుంటున్నారో, నీవు గురికి వెంటనే వెళ్ళిపోతావు. ఇఫ్ యు లెర్న్ ఇన్ యువర్ డిలే టైమ్ యు విల్ గో క్విక్లీ. అయితే దేవుడు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? వీళ్ళని ఈ ఎడారిలో, మీరు ఇంత గొప్ప దేవుడు పిల్లలు, నేను ఇష్టపడుతున్నాను, మీరు నా పిల్లలు అని చెప్పి వాళ్ళని లేపి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచి ఈ 7 దేశాల్లో హిత్తీయులు హనాకీయులను జయించి వీరుల వలె ఉండి ఈ 7 దేశాల్లో వీళ్ళని పెట్టి ఆశీర్వదించి వీళ్ళ ద్వారా భూలోకమంతా కూడా దేవుడిని తెలుసుకొని ఆయన స్తుతించాలని వీళ్ళ పట్ట ప్లాన్ కలిగి ఉన్నాడు. హీఈస్ ఎ బిగ్ గాడ్ విత్ ఎ టేక్ ఓవర్ ప్లాన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. అందరూ చెప్పండి, నా దేవుడు నా చిన్న చిన్న అవసరాలు తీరుస్తాడు, కానీ ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త, ఆయన రాజులకు రాజు. అందుకని నేను బానిసైనా, నేను పాపినైనా, రోగిష్ఠుడినైనా, ఎంత నీచుడినైనా నన్ను ఆయన కడిగి రాజులైన యాజకులుగా చేసి భూలోకానికి సాక్షిగా చూపించి నా ద్వారా భూలోకాన్ని ఆశీర్వదించాలని చూస్తున్నాడు. అందుకే నీ కష్టము నీకేం చెప్తుందంటే, నువ్వు నీ గురి వద్దకు వెళ్ళు. అందరూ మహిమ నుంచి అధిక మహిమ అనండి. పరిశుద్ధాత్ముడు నిన్ను మహిమ నుంచి అధిక మహిమకి. ఎందుకంటే నీ ద్వారా ఆయనకి ఏం రావాలంట? మహిమ అనండి. ఎవ్రీబడి ఇస్ క్రియేటెడ్ ఫర్ గ్లోరీ. 2 కొరింథీయులు 3:11. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమును ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. You are created for glory. The Holy Spirit is to take you to a level where people will see the glory. అందరూ మహిమ అనండి. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నది, దేవుడి యొక్క మహిమ నీ ద్వారా బయటికి రావడానికి. అందుకే మీ కష్టాలు మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. మీ కష్టాలన్నీ సాక్ష్యాలుగా మారుతాయి. ఎవరిలో అయితే ఆలస్యం జరుగుతుందో ఇదే సమయము
నేర్చుకునే సమయము. లర్న్ ఇన్ యువర్ వెయిటింగ్ టైమ్. డోంట్ గివ్ అప్. యూ విల్ గో టు కానన్. డోంట్ వరీ, యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. నీ పిల్లలు ఇంకా బాగుపట్టలేదా? నీ భర్త ఇంకా మారలేదా? ఇంకా అప్పు పోలేదు? ఇంకా నార్మల్ రాలేదా రిపోర్ట్స్? లర్నింగ్ టైం. ఈ లర్నింగ్ టైంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వేమంటావో తెలుసా? నేను బలహీనుణ్ణే, కానీ దేవుడు నా బలహీనత నుంచి బలాన్ని తీసుకొచ్చాడు. అయ్యా ఇదిగో జీవితాంతం నేను ఇల్లు కొరకు, ఉద్యోగం కొరకు, పిల్లల పెళ్లిళ్ళ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు నీ నామాన్ని గణపరుచుకునేటట్టు అయ్యా నన్ను ఆశీర్వదించు. నీ వరాలు దయచేయి, నీ అద్భుతాలు చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి. నేను ప్రార్థించగా నన్ను ఆశీర్వదించు. నీ నామాన్ని నా ద్వారా మహిమపరుచుకో. నన్ను లేవనెత్తు. అస్తమానము మన ఉద్యోగాలకి, మన డబ్బులకి, అనారోగ్యాలకి, అప్పులకి, బాధకి ఫ్రమ్ సర్వైవల్ మోడ్ టు టేక్ అవర్ మోడ్. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.